ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక అతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక అతను చూచితినే, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లు చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అయితే దేవుని సంకల్పం ఏందనేది సంసోను తల్లిదండ్రులకు కూడా తెలియదంటండి. అయితే అప్పటికి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా వద్దు, మనం ఇశ్రాయేలీల మన వంశంలోనే మన జాతిలోనే మనం పెళ్లి చేసుకోవాలి. సున్నతి లేని వేరే వాళ్ళని మనం పెళ్లి చేసుకోకూడదు, అది దేవునికి ఇష్టం ఉండదు అని వాళ్ళు చెప్పారు. సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు కానీ సంసోను వినలేదు. లేదు, ఆమె నా మనసుకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకోవాల్సిందే అని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తాడు. అయితే అప్పుడు కూడా వాళ్ళకి దేవుడైతే చెప్తాడు, మంగళకత్తి అనేది అతని తల మీద పెట్టొద్దు అని చెప్తాడు. కానీ అసలు పెట్టొద్దు అంటే దానికి కారణం ఏంటి అనేది వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు కదా, తెలుసుకొనలేదు. అయితే ఆ రోజుల్లో ఏంటంటే ఫిలిష్తీయులే ఇశ్రాయేలీయుల్ని ఏలుచున్నారు. పరిపాలిస్తుంది ఎవరంటే ఫిలిష్తీయులు చాలా బలవంతులు కదా. అయితే ఆ ఫిలిష్తీయుల నుంచి, వాళ్ళు పెట్టే బాధల నుంచి, వాళ్ళు పెట్టే శ్రమల నుంచి ఇశ్రాయేలీయుల్ని కాపాడడానికి సంసోనుని దేవుడు రేపబడతాడు కదా. ఆ విషయం సంసోనుకి తెలీదు, తల్లిదండ్రులకి తెలీదు. ఇప్పుడు కూడా అండి, ఈ కాలంలో ఇప్పుడు అది ఆ తరాల్లో అలా జరిగింది కదా, ఇప్పుడు ఈ తరాల్లో కూడా ఒక వ్యక్తికి కానీ ఒక ఆమెకు కానీ దేవుడు ఆయన గురించి ఆయన తెలిసేలా చేస్తాడు. అంటే వాక్యం అనేది వాళ్ళ మన యొద్దకి పంపిస్తాడు. ఎందుకు? అమ్మా ఇదిగో, మీరు ఇట్లా లోకంలో ఉంటే ఎటు పడితే అటు, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. అలా కాదమ్మా, ఇదిగో ఈ వాక్యం, ఇది నేను పెట్టిన ఆజ్ఞలు, నేను చూపించే దారి, ఈ దారిలో మీరు నడిస్తే మీకు ఒక మంచి జీవితం అనేది నా వద్ద, మంచి జీతం అనేది నా దగ్గర దొరికింది. లోకంలో చాలా ఆకర్షణలు ఉంటాయి, కానీ వాటన్నిటిని మీరు జయించాలమ్మా. అటువైపు వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు ప్రతిష్ఠించబడ్డారు, నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మీరు. కాబట్టి మీరు అటు వెళ్ళొద్దమ్మా, నా వైపు రావాలంటే మీరు ఈ దారిలో నడవాలి. మీరు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే నేను మీకు సహాయంగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను అని తండ్రి మనకి చాలా వాక్యాల ద్వారా, చాలా మంది వ్యక్తుల ద్వారా, చాలా మంది దైవజనుల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడండి. కానీ మనం వింటున్నామా? సంసోను విన్నాడా? వినలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, అయ్యా అది మనకి కరెక్ట్ కాదు, ఆమె సున్నతి లేని వంశం వాళ్ళది, మనం ఇశ్రాయేలీలైన మన వంశంలోనే నీకు స్త్రీని వివాహం చేసుకోవాలి, మనం బయట వాళ్ళని చేసుకోకూడదు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా కూడా, లేదమ్మా, లేదు నాన్న, ఆ అమ్మాయి నాకు నచ్చింది, నా మనసుకు నచ్చింది. ఇదే పరిస్థితి అండి మనది కూడా. క్రిస్టియన్ కుటుంబంలో పుడతాము, క్రిస్టియన్ కుటుంబంలోనే పెరుగుతాము, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాము, సండే స్కూల్కి వెళ్తాము, పెరిగిన తర్వాత లోకంలోనే బ్రతుకుతాము. అది తప్పని తండ్రి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. అయినా సరే మనం మాట వినం. నాకు నచ్చింది, నా మనసుకు నచ్చింది కాబట్టి నేను చేస్తా ఆ పని. అమ్మా మీరు లోకం వైపు నడుస్తున్నారు, ఆ ఫ్యాషన్లో అవి మనకి తగవమ్మా. మీరు నేను ఏర్పాటు చేసుకున్న ప్రజల్లో మీరున్నారు, అది మనకి తగదు, అది మనకి అస్సలు మంచిది కాదు, దానివల్ల నాకు దూరం అయిపోతారు మీరు అని తండ్రి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మనం వాటిని వదిలేస్తున్నామా? వదిలేలా. ఎందుకంటే మన మనసుకు నచ్చింది.
లేదు ఆ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే నా మనసుకు నచ్చింది. ఏంటో పద్దాక ప్రతిసారి చూడాలనిపిస్తుంది. పదే పదే చూడాలనిపిస్తుంది ఆ మూవీ. లేదా ఇంకా వేరే వేరే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైనా కూడా అది ఎందుకనో నా మనసుకు నచ్చింది. అది విడిచిపెట్టబుద్ధి కావట్లేదు అని మనకి మనమే మన పేరెంట్స్ చెప్పినా కూడా అది కరెక్ట్ కాదమ్మా. ఆ దారిలో మనం నడవకూడదు. అది తప్పు. ఆ పని చేయకూడదు. ఇదిగో ఇట్లా మనం జీవించాలి అని ఖచ్చితంగా ఎవరొకరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం వినవండి. ఎందుకంటే మన మనసుకు నచ్చింది. ఇక్కడ సంసోను కూడా అదే చేశాడు కదా! ఆమె నా మనసుకు నచ్చింది. కాబట్టి నాకు ఇష్టమైంది కాబట్టి ఆమెని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశాడు. ఖరాఖండిగా చెప్పేశాడు. సరే ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా అసలు దేవుడు సంసోనుని ఎందుకు రేపాడు అని ఎందుకు లేపాడా అని వాళ్ళకు కూడా అంత గ్రహింపు రాలా. ఇశ్రాయేలీల్ని కాపాడటానికేనన్న అంత గ్రహింపు వాళ్ళకి రాలేదు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. సరే బిడ్డ సంసోనుతో చెప్పారు వాళ్ళు, వద్దయ్యా అది వాళ్ళు సున్నతి లేని ప్రజలు, వాళ్ళలో నుంచి మనం ఆడపిల్లను ఎలా తెచ్చుకుంటావు, ఎలా పెళ్లి చేసుకుంటావు, అది దేవుడికి విరుద్ధం. మన మన ప్రజల్లో ఉన్నారు చాలామంది చక్కటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో చూసుకొని మనసుకు నచ్చిన వాళ్ళు ఎంత చక్కటి పిల్లలు ఉన్నారో వాళ్ళని చూసుకుంటే ఆహా లేదు నాకు ఆమె కావాలి. ఇదే ఇదే వాదన మన జీవితంలో కూడా మనకి రోజు జరిగిద్ది. ఒక పక్క వాక్యంలో అమ్మా నువ్వు హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళని ఫాలో అవుతున్నావా, పలానా సినిమాలో వాళ్ళ హెయిర్ స్టైలా, అది మనకు తగినది కాదమ్మా, అది మనకి సంబంధమే లేదు అసలు. నీ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ నువ్వు వేసుకున్న డ్రెస్ సెన్స్ కానీ అది ఎలా ఫాలో అవుతున్నావు? ఏదైనా మూవీలో హీరోయిన్ వేసుకున్న డ్రెస్సా, లేకపోతే ఇప్పుడున్న ట్రెండా? ఇప్పుడు అందరూ అప్డేట్ అయిపోయి కొత్త మోడల్స్లో కొత్త ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, ఆ డ్రెస్ వేసుకుంటున్నారు. అమ్మ నాకు అది కావాలమ్మా అంటే వద్దమ్మా, అది మనకి తగదు, అది దేవునికి ఇష్టమైంది కాదు. మనం ఎలా ఉన్నా మనం సింపుల్గా ఉండడమే దేవునికి నచ్చిన పనే. అలా చేస్తేనే దేవుడు మనతో ఉంటాడు, లేకపోతే ఉండడమ్మా అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తా ఉంటారు. పిల్లలు వింటారా? వినరండి. ఎవరైనా సరే ఒక మంచి ఏదైనా మోడల్ బ్యాగ్ కొంటే అలాంటి బ్యాగ్ మనం కూడా కొనాల్సిందే. బైక్ కొంటే అలాంటి బైకే మనం కూడా కొనాల్సిందే. కార్ అయినా ఇంకోటైనా అది చిన్నదైనా పెద్దదైనా లోకాన్ని అనుసరించి మనం చేస్తున్నాము అంటే మనం లోకాన్ని ఫాలో అవుతున్నాం. దేవుని చిత్తమేందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. తెలుసుకోలేని పరిస్థితి కాదు, ఆల్రెడీ మనకి తండ్రి అనేక మంది ద్వారా మనతో మాట్లాడి మనల్ని హెచ్చరిస్తున్నా కూడా అది కూడా గ్రహించలేనంత పిచ్చిలో ఉన్నాం. అదే చేశాడు ఇక్కడ సంసోను కదా. అంటే ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు, మనం ఆయన గురించి తప్పుగా మాట్లాడకూడదు. కానీ అంటే జరిగింది ఇట్లా బైబిల్లో ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి సంసోనులు మనలో చాలా మంది ఉన్నారు, నాతో సహా. ఒకప్పుడు అలానే ఉండేదాన్ని. ఏ స్టైల్ వస్తే ఆ స్టైలు, ఏ మోడల్ శారీస్ వస్తే ఆ శారీస్ అని అలానే ఉండేవాళ్ళం. దేవునికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మన మనసుకు నచ్చింది, అది మనసుకు నచ్చిందంటే అది ఇక చేయాల్సిందే. దానివల్ల మనం దేవునికి దగ్గర అవుతామా, దేవునికి దూరం అవుతామా అని ఆలోచించుకునే అంత తెలివి కూడా లేకుండానే మనం బ్రతికేస్తున్నామండి. అందుకే దేవుడి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు రావట్లేదు మనకి. కానీ ఇక్కడ సంసోను అట్లా మనసుకు నచ్చింది, నాకు ఇష్టమైంది కాబట్టి ఆమె నాకు కావాలన్నప్పుడు ఆయన దేవుడు అయితే వినే ఉంటాడు కదా. అయినా సరే తండ్రి వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సంసోను ఎడల. ఎందుకంటే ఇశ్రాయేలీయులను కాపాడాలనే బాధ్యత సంసోనుకి ఇచ్చాడు కాబట్టి. అయితే వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు తిమ్నాతునకు ఆ ఊరికి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో దారిలో ఒక కొదమ సింహం బొబ్బరిస్తూ వచ్చిందంటే మనకైతే ఇక పై ప్రాణాలు పైనే పోతాయి కదా. కానీ సంసోను ఏం చేశాడు? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను.
సింహాన్ని చీల్చడం అంటే మాటలా? అది కూడా మేక పిల్లని చీల్చినట్టు. అది అంత బొబ్బరిస్తా వచ్చిందంటే చాలా ఆకలి మీద ఉండుండిద్ది కదా! అయినా సరే ఒక మామూలు మనిషి అంత పెద్ద సింహాన్ని ఒక మేక పిల్లలాగా చీల్చాడంటే కారణం ఎవరు? చీల్చిన అతని సంసోను గొప్పతనమా? సంసోను బలమా? కాదు కదా! యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, అంటే యెహోవా ఆత్మ, యెహోవా బలం అనేది సంసోను మీదకి దిగొచ్చింది. అలాగే మన జీవితంలో కూడా చూసుకుంటే మనకి సింహము వంటి అనేక శ్రమలొస్తాయి. అనేక బాధలు, అనేక ప్రమాదాలు, ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు. అసలు మనకు ఉక్కిరిబిక్కిరి అయిపోతాం ఆ సమస్యల్లో. ఏంటిది? ఒకటంటే ఓకే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. అసలు ఎలా బయటపడాలి అని మనకైతే అస్సలు కొంతమందైతే పాపం భరించలేక సూసైడ్ దాకా వెళ్ళిపోతారు. ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోతారు కదా! కానీ ఒక్క విషయం మనం ఆలోచించమండి. ఏంటంటే ఇన్ని శ్రమలు ఒకేసారి నా మీదకి ఎందుకొచ్చాయి? అంటే నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించానా? దేవునికి నచ్చని పని ఏదన్నా చేశానా? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించానా? ఆయన మనసు నొచ్చుకునేలా నేనేమైనా ప్రవర్తించానా? ఏ విషయంలో దేవుడి నుండి నేను తప్పిపోయాను అని మనం ఆలోచించమండి. అలా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది వెంటనే దొరికిద్ది. కానీ మనం ఆలోచించం. ఏడుస్తాము, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాము, మొరపెడతాము, ఇది తీసేయటం కానీ, అయ్యా నేనేమన్నా మీకు వ్యతిరేకంగా నేనేమన్నా ప్రవర్తించానా? నా వల్ల మీ హృదయం ఏమైనా నొచ్చుకుందా? మిమ్మల్ని నేనేమైనా బాధ పెట్టానా? నా మాట వలన కానీ, ప్రవర్తన వల్ల కానీ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టానా అని మనం అడగవండి తండ్రిని. అసలు విషయం వదిలేసి మిగతా అన్నీ అడుగుతాం. అందుకే దేవునికి ప్రార్థన చేయడం కూడా అది ఎంత ప్రయోజనకరమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. అంటే దేవునితో ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదండి. అయ్యా నేనేమన్నా తప్పు చేశానా? నాకు తెలియట్లేదయ్యా. లేకపోతే మొన్నటి వరకు పరిస్థితులన్నీ అంత చక్కగా ఉన్నాయి, సడన్గా మారిపోయాయి. కారణం ఏంటి? నేనే మీకు దూరం అయ్యానా? లోకంలో పడిపోయానా? దారి తప్పిపోయానా? అందుకని నాకు ఈ శ్రమలు ఎలా తట్టుకోవాలో నాకు తెలియట్లేదు అని దేవుణ్ణి అడగడం కూడా మనకు తెలియదండి. మనకు కనుక అన్ని శ్రమలు, అసలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే శ్రమలు అనేవి మనకు వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగితే, కరెక్ట్గా అడిగితే ఆ శ్రమలన్నీ పక్కన పెట్టేసి, నేనేమన్నా తప్పు చేశానయ్యా? మీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశానా? మీరు చూపిన దారి నుంచి నేను తొలగిపోయానా? మీ మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించానా? ఏ విషయంలో నేను పడిపోయానో నాకు తెలియట్లేదు అని గనక మీరు కరెక్ట్గా అడిగితే తండ్రిని, ఖచ్చితంగా దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ విషయంలో నువ్వు నన్ను బాధ పెట్టావు. నీ ప్రవర్తన, ఇక్కడ నువ్వు చూపించిన ప్రవర్తన, లేదా వాళ్ళ దగ్గర నీ మాటలు, నువ్వు మాట్లాడిన మాటలు నాకు మనసుకు బాధ కలిగించాయి. అందుకే నీకు ఈ శ్రమలు నేను ఎలో చేశాను నీకు అని చెప్తాడండి ఖచ్చితంగా. అప్పుడు మనం మరలా మన తప్పు మనం తెలుసుకొని, అయ్యా క్షమించయ్యా, నేను కావాలని చేయలేదని తండ్రి పాదాలు పట్టుకుంటే మళ్ళీ క్షమించేస్తాడు. ఇక్కడ సంసోను దేవునికి వ్యతిరేకమైన, అసలు దేవునితో సంబంధం లేని వాళ్ళని, ఫిలిష్తీయుల స్త్రీని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. వెళ్తా ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టం లేని పనే. అయినా సరే సంసోను ఇష్టపడ్డాడు. ఇక ఆమె కోసం వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక కొదమ సింహం అనేది అతని మీదకి వచ్చినప్పుడు మరలా అసలు దేవునికి ఇష్టం లేని పని చేయడానికే ఆయన వెళ్తున్నాడు. అప్పుడు దేవుని సహాయం రావాల్సిన అవసరం లేదు కదా సంసోనుకి. ఆ సింహానికి సంసోన్ని అప్పగించొచ్చు, కానీ అప్పగించలేదండి. ఎందుకంటే మన తండ్రి జాలిగల తండ్రి. ఆయన ప్రేమించిన బిడ్డలు ఇప్పుడు మన పిల్లలే ఉన్నారండి, మన కడుపును పుట్టిన పిల్లలు. వాళ్ళు ఏదైనా సరే మనం వద్దు నానా, ఆ పని వద్దు నానా, నీకే నష్టం జరిగింది వద్దు నానా అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా చేస్తూ ఉంటే మనం వదిలేస్తామా వాళ్ళని? వదిలేయం కదా. సరే నీ ఇష్టం చేసుకో అని
చూస్తూ ఉంటాము. ఇది లేదు, ఒకవేళ దానివల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదమైనా మనం సపోర్ట్గా వెళ్తాము. అదేనండి దేవుని మనసు కూడా. ఆయన చెప్తా ఉంటాడు, వద్దమ్మా ఇది తప్పు, ఈ ఈ దారిలో మనం నడవకూడదు, మీరు నడవద్దమ్మా, నా కోపం తెప్పియొద్దు, నన్ను బాధ పెట్టొద్దు అని చెప్తా ఉంటాడు. అయినా మనం వినం. ఎందుకంటే మన మనసుకు నచ్చిన పని కదా. దేవునికి ఇష్టం లేకపోయినా పర్లేదు, నాకు ఇష్టమైంది. దేవుని మనసు నొచ్చుకున్నా పర్వాలేదు, నా మనసు నొచ్చుకోకుండా ఉంటే చాలు అనుకుంటాం. మనమేనండి స్వార్థపరులం. దేవుడు స్వార్థపరుడు కాదు, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు మనల్ని ద్వేషించేవాడు కాదు, మనల్ని త్రోసివేసే అంతకన్నా కాదండి త్రోసివేసేవాడు. మనమే స్వార్థపరులం. మన స్వార్థం మనం చూసుకుని నాకు అది నచ్చిందంటే దేవునికి ఆ పని ఇష్టమా కాదా, నేను చేసే పని దేవునికి ఇష్టమా కాదా, నేను వెళ్ళే దారి దేవునికి ఇష్టమా కాదా, దానివల్ల దేవుని మనసు నొచ్చుకునిద్దా అని మనం ఆలోచించమండి. ఎందుకంటే మనం స్వార్థపరులం నిజంగా. ఇక్కడ సంసోను కూడా అదే చేశాడు కదా, స్వార్థంగానే ఆలోచించాడు. అంటే ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదండి, మనకు లేదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడ్డవాడు. అయితే అట్లా వెళ్తున్నప్పుడు సింహము అంటే సింహం, కొదమ సింహం వచ్చినా కూడా మరలా దేవుని తండ్రి ప్రేమించిన సంసోను కదా, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది కదా, ఇక దేవుని బలం వచ్చేసింది. అయ్యో, ఒంటరిగా మళ్ళీ అంత పెద్ద సింహాన్ని ఒక్కడే ఎలా తట్టుకుంటాడు, ఎలా దాన్ని ఎదుర్కొంటాడని తండ్రి జాలిగల తండ్రి కదా, ఆయనకి ఇష్టం లేని పని చేస్తున్నాడు, ఆ పని చేయడానికే సంసోను వెళ్తున్నాడు. అయినా కూడా దేవుడు వదిలిపెట్టల. ఒకవేళ మళ్ళీ సంసోనికి ఏమైనా అయిద్దేమో, నా బిడ్డకి, నేను ఏర్పరచుకున్న బిడ్డకి ఏమైనా అయిద్దేమోనని మరలా ఆయన ఆత్మని, ఆయన బలాన్ని సంసోనికి ఇచ్చాడు. అప్పుడు ఎంత బలం వచ్చింది, ఒక సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చేంత బలం ఇచ్చాడు తండ్రి. ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత కనికరము గల తండ్రి కదండి మన తండ్రి. అలాగే మన జీవితంలో కూడా మనకి చాలా శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీరు, ఇరుకులు, ఇబ్బందులని చాలా పదాలున్నాయి. మనకొచ్చే వాటికి మనకి ఏదైతే మనసుకు నచ్చదో దానికి మనం పేరు పెడతాం కదా, శ్రమలని, లేకపోతే ఇరుకులను, ఇబ్బందులను. అంతేగాని నేను దేవుడికి వ్యతిరేకంగా చేశాను అనేది మాత్రం మనకి మనసులోకి కూడా రాదు కదా ఆ మాట. కాబట్టి ఒక్కసారి ఈ మాటలు విన్న మనం ఏమి నేర్చుకోవాలండి? సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. అలాగే మనం కూడా చిన్నప్పటి నుంచే క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన వాళ్ళం, క్రిస్టియన్ కుటుంబంలోనే పెరిగిన వాళ్ళం. ప్రతి వారం చిన్నప్పుడైతే సండే స్కూల్, పెద్దయిన తర్వాత అయితే చర్చ్కి వెళ్ళిపోయి ప్రతి వారం దేవుని స్తుతిస్తా, మళ్ళీ బుధవారం వస్తే స్త్రీల కూడిక, మళ్ళీ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాము, అన్నీ పాటిస్తాము. కానీ దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం. ప్రార్థన చేయమని తండ్రి చెప్పాడు, చెయ్యాలి. ఉపవాస ప్రార్థన చెయ్యాలి, ప్రతి వారం చర్చికి వెళ్ళాలి, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. అయితే మిగతా ఈ 3 విషయాల్లో కరెక్ట్గా ఉంటే సరిపోయిద్దా? కాదు కదా. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ పని వద్దు, ఆ దారిలో నువ్వు నడవద్దు, వాటిని నువ్వు ఫాలో అవ్వద్దు, అవన్నీ లోకం నుంచి పుట్టినవే అని పర్టికులర్గా మనకు చెప్తున్నా కూడా మనం వాటి జోలికి వెళ్లకుండా ఉండకుండా వాటి జోలికే వెళ్ళి ఆ ప్రకారంగా నడిచేవంటే ఖచ్చితంగా మనకి శ్రమలు, బాధలు అనేవి వస్తాయండి. ఎందుకంటే మనం చేసిన తప్పులే. ఆ పని చేయొద్దన్నప్పుడు చేయకుండా ఉండాలి, చేయకుండా ఉండండి. ఇప్పుడు మీరు ఆఫీస్లో జాబ్కి వెళ్తున్నారు, లేదా ఎవరి దగ్గరైనా పనికి వెళ్తున్నారు, లేదా పొలమే కానీ ఏ పైన కానీ మనం బ్రతకడానికి ఏ పని చేసినా, అమ్మా మీరు ఇదిగో ఇంతవరకే, ఒకవేళ పొలం వెళితే ఈ పొలం వరకే మీరు చేస్తే నేను జీతం ఇస్తాను అని చెప్పారనుకోండి, మీరు ఆ పొలం వదిలేసి పక్క పొలంలో చేశారనుకోండి, మన జీతం ఇస్తారా? ఇవ్వకపోగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోయింది, వృధాగా అయిపోయింది కదా. అమ్మ ఇదిగో ఇదే నా పొలం, ఇంతవరకే మీరు చెయ్యాలి, ఈ పొలంలోనే ఈ పని చేస్తే మీరు అడిగినంత, నేను ఏర్పరిచినంత జీతం మీకు ఇస్తాను అని చెప్తాడు.
ఆ భూమి యజమాని. వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళి ఆ పొలాన్ని వదిలేసి పక్క పొలంలో పనిచేసామనుకోండి, ఈయన ఇస్తాడా? జీతం ఇస్తాడా? అదేందండి మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంత కష్టపడ్డాము. ఇప్పుడు డబ్బులు ఇవ్వనంటే ఎట్లా అంటే, ఎలా ఇస్తానమ్మా? నేనెలా ఇస్తాను? నా పొలంలో వదిలిపెట్టేసి పక్క పొలంలో మీరు పనిచేస్తే నేనెలా ఇస్తాను? అంటాడా? అనడా? ఖచ్చితంగా అంటాడు. అలాగే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పలానా వర్క్ సార్, వాళ్ళు పలానా వర్క్ చేయండి, ఇదిగో ఇంతవరకు చేయండి, ఈ ప్రాజెక్టు ఈ టైంలో మీరు కంప్లీట్ చేయండి. అక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టు మీరు కంప్లీట్ చేస్తే అప్పుడు నేను ఈ జీతం ఇస్తాను అని మళ్ళీ అది ఎలా చేయాలి దానిలో అంత వర్క్ అంతా నేర్పించి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ ప్రకారంగా చేయకుండా మనకు నచ్చినట్టు మనం చేసామనుకోండి, అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారా? మనం చేసిన పని వాళ్ళు ఒప్పుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు కదా. మనకు నచ్చినట్టు మనం చేస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి? నాకు అవసరం లేదమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు నీకు తోచినట్టు నువ్వు చేస్తే నేను ఎలా ఇస్తాను నీకు జీతం, వెళ్ళిపో బయటకు అంటారు. అలాగే దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదాలు రావాలన్నా, దేవుని దగ్గర నుంచి మనకి ఫండ్స్, అంటే ఇప్పుడు అందరూ డబ్బు మీదే కదా నడుస్తుంది. ఆ ఫండ్స్ రావాలన్నా ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకుంటేనే ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఫండ్స్ అనేవి మనకు వస్తాయి. అలా కాకుండా నేను ఆ ప్రకారం నేను నడుచుకోనయ్యా, కావాలంటే ఈ 3 విషయాల్లో నేను కరెక్ట్గానే ఉంటాను, కానీ మిగతా విషయాల్లో మాత్రం నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను. ఆ 3 విషయాలే తండ్రి గట్టిగా చెప్పట్లేదు కదా. ప్రార్థన చెయ్యాలి, బైబిల్ చదువుకోవాలి, సంఘ ఆరాధనకి వెళ్ళాలి. ఆ 3ఏనా మనం చేయాల్సింది? కాదు కదా. ఇంకా చాలా ప్రతి విషయంలో కూడా ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. మనం ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నామా లేదా చూడాలి. మన సహోదరుల్ని మనం ప్రేమిస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. మన స్నేహితులకి ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా ప్రేమిస్తున్నామా అది కూడా సరి చేసుకోవాలి. లోకాన్ని అనుసరిస్తున్నామా? స్త్రీ వస్త్రధారణ పురుషుడు వేసుకోకూడదు, పురుషుడి వేషం స్త్రీ వేసుకోకూడదు. మీరు వేసుకుంటున్నారా? అయితే వెళ్ళిపోండి. మీరు పక్క పొలంలో ఉన్నారు, నా పొలంలో లేరు, మీరు వెళ్ళిపోండి, మీకు జీతం నేను ఎందుకు ఇస్తాను ఆ పొలంలో ఉంటే అంటాడు. అలా ప్రతి విషయంలో కూడా తండ్రి చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అవుతా ఆయనకి మనసుకు నచ్చినట్టు చేస్తేనే మనకు రావాల్సిన జీతం, మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయండి. కానీ సంసోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా సంసోను లోకంలో పడిపోయి, ఇప్పుడు మనము ఎలాగైతే దేవుణ్ణిలో ఫస్ట్ నుంచి మనం పుట్టి పెరిగింది క్రిస్టియానిటీలో పుట్టి పెరిగి కూడా లోకంలో పడిపోతున్నాం కదా. ఇప్పుడంతా సెల్ ఫోన్ వచ్చింది, కొత్త అప్డేట్ అవుతా ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే మనల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు జనం అందరూ. అనుకుంటున్నాం పిచ్చోళ్ళని చూసినట్టు చూసేది జనం కాదండి, మన దేవుడు చూస్తాడు ఫస్ట్. అరే ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు, అరే నా దగ్గర పుట్టి పెరిగారు, నా చేతుల మీద పెంచాను, కానీ వెళ్ళిపోయి ఏంది అట్లా అంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు ఏంటి? నేను ఎంత డీసెంట్గా ఎంత చక్కగా ఏ దారిలో నడవాలో చిన్నప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నాను కదా. అయినా సరే ఎందుకని అప్డేట్ అవ్వాలని చెప్పనని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని తండ్రి చూస్తాడు. సంసోనుకి తర్వాత అసలు ఎంత భయంకరమైన మరణం వచ్చిందండి. కేవలం లోకమనే ఆ ఫిలిష్తీయురాలు స్త్రీని ఎప్పుడైతే ఆయన ప్రేమించాడో, ఎప్పుడైతే దేవునికి సంబంధం లేకుండా దేవునికి విరోధులుగా దేవునికి నచ్చని పని చేశాడో, ఎంత భయంకరమైన చావు వచ్చింది ఆయనకి, సంసోనుకి. అసలు దేవుని చేత అభిషేకించబడ్డవాడు, ఎంత గొప్ప. కానీ మరణం ఎలా వచ్చింది? అది దేవుడు పెట్టిన మరణమా? ఇదిగో సంసోను, నువ్వు ఇలా పుట్టాలి, ఇలా పెరగాలి, నీకు ఇంత బలం ఇస్తున్నాను, నిన్ను అభిషేకిస్తున్నాను, ఇశ్రాయేలుని నువ్వు కాపాడుతూ ఉండాలి, ఇన్ని ఏర్పాటు చేసిన తండ్రికి సంసోని మరణం కూడా ఒక మంచి మరణం అనేది ఏర్పాటు చేసి పెట్టే ఉంటాడు కదా. కానీ అప్పటిదాకా సంసోన్ ఆగాడా? ఆగలేదు కదా. ఏదైతే దేవునికి నచ్చని పని చేశాడో, ఎప్పుడైతే దేవునికి నచ్చని పని, దేవునికి విరోధమైన పని చేశాడో, వెంటనే
ఎప్పుడు కొంతకాలం ఆయన సుఖపడి ఉండొచ్చు, కొంతకాలం తన మనసుకు నచ్చినట్టు బ్రతికుండొచ్చు, జీవించుండొచ్చు. అబ్బా, నన్ను ప్రేమించిన భార్య దొరికింది నాకు, నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికింది, ఇంకా నాకేం కావాలి, అంత ప్రేమ నా మీద ఎవరు చూపిస్తారు అనుకోని ఉండొచ్చు. ఆ ప్రేమలో కొన్నాళ్ళు మునిగిపోయి ఉండొచ్చు. కానీ తర్వాత ఏమైంది? చాలా తక్కువ టైంలోనే ఎవరినైతే ఆయన ప్రేమించాడో, దేవునికి వ్యతిరేకంగా ఎవరినైతే ఆయన ఫాలో అయ్యాడో, ఎవరి ప్రేమలో అయితే పడిపోయాడో, అంటే ఇక దెలీలాని లోకంగానే మనం ఊహించుకుందాం ఇక్కడ. అక్కడ సంసోనుకి దెలీలా ఎట్లయితే సంసోను లోకం దెలీలాలో పడిపోయాడో, దెలీలా ప్రేమలో, మనం కూడా లోక ప్రేమలో అంతే పడిపోతున్నాం కదా. అప్పటికి దేవుడు 2-3 సార్లు కాదు, చాలాసార్లు కాపాడతాడు. ఆమె ఆమె అడుగుతా ఉండిద్ది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎందులో ఉందని అడుగుతా ఉండిద్ది. కానీ దేవుడు సంసోను కాపాడుకుంటూ వచ్చాడు. అయినా సరే సంసోను తండ్రికి లోపడలేకపోయాడు. అంటే లోకంలో అన్ని టెంప్టేషన్స్ ఉంటాయండి. అందుకే మీకు రోజు చెప్తుంది, మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా ఏ విషయంలోనైనా ప్రవర్తించానా అని ఒక్క మాట మీరు గ్రహించుకోండి. శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాల వల్ల మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తేనే వస్తాయండి. మీరు పరిపూర్ణంగా దేవునిలో జీవిస్తే ఒక్క శ్రమ కాదు కదా, అసలు రానివ్వడు తండ్రి. కాబట్టి ఇక్కడ సంసోను ఇదే తప్పు చేశాడు. దేవుని చేత అభిషేకించబడ్డవాడు, కానీ లోకంలో ఆ అట్రాక్షన్స్కి లోనైపోయి ఆమె ప్రేమలో పడిపోయాడు. కానీ మరణం అనేది ఎంత భయంకరమైన మరణం! ఒక అభిషేకించిన వ్యక్తికి అలాంటి మరణం రావచ్చా? ఎంత చక్కటి మరణం రావాలి! దేవునిలో ఉన్నప్పుడు, దేవుని కృపలో ఉన్నాడు కదా ఆయన. కానీ ఎలాంటి మరణం వచ్చిందో మనందరికి తెలుసు కదా. కళ్ళు తీసేసి ఒక గుడిలో, అప్పటికీ తండ్రి అసలు నిజంగా తండ్రి ప్రేమను ఒప్పుకోవచ్చు, అంత దేవుడికి దూరం అయిపోయి అతని మనసుకు నచ్చినట్టు ఆయన సంసోను గారు బ్రతికినా కూడా లాస్ట్లో మరలా తన తప్పు తెలుసుకొని అడుగుతాడు కదా, అయ్యా నాకు ఇంకొకసారి బలం ఇవ్వండి, ఎవరైతే మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నేను సంహరిస్తాను అని ఎప్పుడైతే అడిగాడో మరలా తండ్రి ఇచ్చేశాడు, బలం ఇచ్చేశాడు కదా. అలాంటి తండ్రిని వదిలిపెట్టి ఈ లోకస్తుల వైపు ఎందుకు వెళ్తారండి? లోకం వైపు ఎందుకు వెళ్తారు? దేవునికి ఎందుకు దూరం అవుతారు? అందుకేనండి మనకి శ్రమలు, అందుకే మనకి కష్టాలు. ఈ అనుకోకుండా శ్రమలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో నాకు తెలియట్లేదు, అసలు ఎలా వాటి నుంచి బయటపడాలో కూడా నాకు తెలియట్లేదు అనుకుంటున్నాం మనం. కానీ అది అలా ఆలోచించొద్దు. మన మైండ్ సెట్ అనేది మారిపోవాలి. ఇంట్లో మనం ప్రతిరోజు అందరం కుటుంబం మొత్తం చర్చికి వెళ్తున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం, అందరం బైబిల్ చదువుతున్నాం, అందరం దేవుని పని తప్పకుండా చేస్తున్నాం. అయినా సరే మన కుటుంబంలో కష్టాలు ఉన్నాయి. ఎందుకు? ఈ ప్రార్థన చేసే విషయంలో, చర్చికి వెళ్ళే విషయంలో కాకుండా వేరే మిగతా చాలా విషయాలు ఉన్నాయి కదా. ఇందులో ఒక్కటే మీరు కరెక్ట్గా ఉండండి, మిగతా అది మీ ఇష్టం అని చెప్పలేదు తండ్రి. అప్పుడు మీరు ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకోండి, కూర్చొని నెమ్మదిగా ఆలోచించండి. కష్టాలున్నాయి, ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేదు, భర్తకి హెల్త్ బాగాలేదు, లేదా భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ, అత్తా కోడళ్ళకి గొడవ, అన్నాదమ్ములకి గొడవ, ఆస్తిపాస్తుల దగ్గర గొడవ. అసలు ఎందుకు వస్తున్నాయి? నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనలో కుటుంబంలో పుట్టాను, ప్రార్థన కుటుంబంలో పెరిగాను, ఇప్పుడు కూడా నేను ప్రార్థనకి వెళ్తున్నాను. అయినా సరే నాకెందుకు ఈ శ్రమలు నాకు ఎందుకు వస్తున్నాయి అంటే, ఉద్యోగం లేదు, చదువుకున్నాను కష్టపడి, ఉద్యోగం లేదు, ఎందుకు రావట్లేదు అంటే, అప్పుడు మీరు ఆలోచించే విధానం అనేది మారాలి. నాకెందుకు ఇవి వస్తున్నాయి, ఎందుకు వీటిని ఎలా తట్టుకోవాలి అలా ఆలోచించొద్దండి. నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఏ విషయంలోనైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవునికి నచ్చన పని నేనేదో చేస్తుంటాను, ఖచ్చితంగా చేసుంటాను. లేకపోతే నా తండ్రి నాకు ఈ పరిస్థితి నాకు తీసుకురాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, స్వార్థపరుడు కాదు. నేనే నా మనసుకు నచ్చినట్టు చేశానా?
ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని మనం గమనించినట్టయితే ఇశ్రాయేలీయుల్ని దేవుడు అన్ని శ్రమల్లో నుంచి, అంత బాధ పెట్టే వాళ్ళ ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు దేవునికి నచ్చని పని చేస్తేనే కదా వారు తమ మనసుకు నచ్చినట్టు చేశారు. అంటే దేవుని మనసుకు నచ్చినట్టు చేయలేదండి, వాళ్ళ మనసుకు నచ్చినట్టు చేశారు, ప్రవర్తించారు. కాబట్టే వాళ్ళకి ఉగ్రత, వాళ్ళకి నేను విరోధిగా ఉంటాను, వాళ్ళ ఆలోచనలు కూడా నేను చెరిపేస్తాను అని దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే దేవునికి నచ్చన పని చేసినప్పుడే ఇవన్నీ వస్తాయండి. ఒక్కసారి దేవునికి నచ్చని పని మీరేమన్నా చేశారా? మీకు ఇంట్లో గొడవలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఉద్యోగం లేకుండా అప్పులు కానీ, ఆర్థిక సమస్యలు ఏదైనా సరే అవన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక్క మాట అడగండి, అయ్యా మీకు వ్యతిరేకంగా నేనేమన్నా ప్రవర్తించానా, నేనేమన్నా బాధ పెట్టానా నాకు తెలియకుండా, మీ మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించానా? ఒకవేళ అలా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి, నాకు తెలియట్లేదు, నాకు గుర్తు రావట్లేదు, అసలు నేను అంత తెలివిగలవాడిని కాదు, అంత తెలివిగల దాన్ని కాదు, వెర్రివాళ్ళమయ్యా, నాకు గుర్తు రావట్లేదు. ఒకవేళ మీ మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించుంటే క్షమించండి, మీ కోపం నా మీద చూపించొద్దయ్యా, నేను తట్టుకోలేను, మీ ఉగ్రత నా మీదకి వస్తే తట్టుకునే శక్తి నాకు లేదు, నా తప్పు నాకు తెలుసుకునేలా, నా తప్పు నేను మరలా అది మార్చుకునే అవకాశం నాకు ఒక్కసారి ఇవ్వండి అని దేవుని పాదాలు పట్టుకొని అడగండి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. ఎందుకంటే మారు మనసు పొందమని తండ్రి చెప్తున్నాడు కాబట్టి. అలా మారు మనసు పొందాలనే ఆశ ఉంటే దేవునికి చాలా ఇష్టం అండి. ఇప్పుడు నాకేదన్నా శ్రమ వచ్చినా కూడా ఫస్ట్ నేను దేవుడు అన్యాయస్తుడు, దేవుడికి న్యాయమే లేదు, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఈ లోకాన్నంతా నేను వ్యతిరేకించి చక్కగా ఉన్నా కూడా నాకెందుకు ఇంత పెద్ద శ్రమ ఎందుకు వస్తుంది అని ఆలోచించేలా ఆ మనసు తండ్రి ఇవ్వలేదండి. నేను ఏదో విషయంలో తప్పు చేసే ఉంటాను, ఏదో విషయంలో నేను లోకంలో పడిపోయి ఉంటాను, లేకపోతే నాకు నచ్చిన పని, దేవునికి నచ్చని పని ఏదో చేసి ఉంటాను, లేకపోతే ఎంత జాగ్రత్తగా పెంచిన దేవుడు నా మీదకి ఎందుకు ఈ ఉగ్రత తెప్పిస్తాడు, ఈ శ్రమలు నాకెందుకు పంపిస్తాడంటే ఖచ్చితంగా నేను చేసే ఉంటాను. నాకు గుర్తు చేస్తాడు తండ్రి, ఓహో అది పలానా విషయంలో, అవును కదా అప్పుడు మా వదిన బాధ పెట్టాను కదా, అందుకనే కదా ఇప్పుడు నేను ఇంత నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళు, అవును కదా వాళ్ళతో నేను దురుసుగా ప్రవర్తించి ఉంటాను కదా, వాళ్ళు బాధపడి ఉంటారు కదా నా మాటలతో, అందుకనే కదా ఇప్పుడు ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు అని తెలుసుకునే అవకాశం తండ్రి ఇస్తాడండి. ఇవ్వకుండా వదిలిపెట్టడు. మీరు చేసిన తప్పులు నేను చెప్పను, మీ కర్మ మీరు అనుభవించండి అనే దేవుడు కాదండి మన తండ్రి. అవన్నీ మనం అడిగితే తండ్రిని కన్నీటితో, అయ్యా ఏం తప్పు చేసినా నాకు తెలియట్లేదు, మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించుంటాను, నాదే తప్పు, అందుకే నాకు ఈ శ్రమలు, ఒక్కసారి ఆ పని తెలియక చేశాను, నేనేం చేసినా ఒక్కసారి నాకు గుర్తు చేయండి, ఇంకోసారి ఆ తప్పు చేసే అవకాశం అసలు ఆ మనసు నాకు రానివద్దయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని అడగండి. మీకు మళ్ళీ ఆ శ్రమలు అనేవి రాకుండా చేయగల శక్తి గల దేవుడు మనకున్నాడు. కాబట్టి సంసోనులాగా దేవునికి వ్యతిరేకంగా మనసుకు నచ్చినట్టు మనం ప్రవర్తించొద్దండి. మన మనసుకు నచ్చినట్టు లోకాన్ని ఫాలో అవ్వద్దు. మన మనసుకు నచ్చినట్టు, మన మనసుకు నచ్చుతుందంటే అది దేవునికి నచ్చిద్దా, దేవుని మనసుకు నచ్చిద్దా లేదా ఒక్కసారి ఆలోచించుకొని ఆ పని చేయండి. అది మాట అయినా, ప్రవర్తన అయినా, పద్ధతి అయినా, నడవడికైనా, ఆ లోకాన్ని అనుసరించి ఏదైనా సరే, మీరు ఎక్కడున్నా, ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బంధువుల దగ్గరున్నా, స్నేహితుల దగ్గరున్నా కూడా ఒకళ్ళ మీద జోకులు వేసామంటే ఆ జోకు వల్ల వాళ్ళు ఏమన్నా బాధపడతారా అనేది ఫస్ట్ ఆలోచించి అప్పుడు జోకులు వేయండి. సరేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి. మరి మీరు అభిషేకించిన సంసోను తండ్రి, సింహాన్ని చీల్చివేసే బలము, శక్తి ఇచ్చిన దేవా, మరి ఒక్క విషయంలో తన మనసుకు నచ్చినట్టు చేశాడు, మీ నుండి దూరం అయిపోయాడు,
కానీ ఎంత భయంకరమైన మరణం ఆయనకు వచ్చిందో తండ్రి, అదే పరిస్థితిలో మేము ఉన్నాము తండ్రి. మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారు. చిన్నప్పటి నుంచి లోకంలో పడిపోకుండా మీ పెంపకంలో మేము పెరగాలని, మీ అడుగు జాడల్లో మీలాగే మేము నడుచుకోవాలని మీరు ఆశపడుతున్నారు. కానీ తండ్రి, వెర్రివాళ్ళం ప్రభు, మా మనసుకు నచ్చినట్టు, మా మనసుకు ఇష్టమైనట్టు మేము జీవిస్తున్నాం. అది మీకు నచ్చిందా నచ్చదా, నచ్చిందా నచ్చలేదా, మీ మనసు నొచ్చుకునేలా ఉందా, నేను చేసే పని కూడా ఆలోచించే ఆలోచన కూడా లేకుండా ప్రభు, మీ మనసుకు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తున్నాం. అందువల్లే మాకు ఈ శ్రమలు తండ్రి. మీరు అన్యాయస్తులు కాదు, మీరు మమ్మల్ని హింసించే దేవుడు కాదు తండ్రి. ఇంకా శ్రమల నుంచి కాపాడే దేవుడు మీరు. కానీ మా తప్పేనయ్యా, మా తప్పే. మా సొంత ఆలోచనలు, మా మనసుకు నచ్చినట్టు మేము చేస్తున్నాం. అది మీరు మనసు నొచ్చుకుంటున్నారా లేదో కూడా ఆలోచించుకోకుండా నాకు ఇష్టమైంది నేను చేస్తాను అనే జీవిస్తున్నాం తండ్రి. క్షమించండి ప్రభా, వెర్రివాళ్ళం తండ్రి. మేం చేసి ఈ మాటలు వింటున్నా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి శ్రమలు, బాధలు, అప్పులు అని ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా వాళ్ళే పనులు చేశారు, వాళ్ళకైతే తెలియదు. మేము గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కృపగల దేవా, జాలిగల దేవా, ఆ పని మేము మీకు మనసు నొచ్చుకునే పని ఏం చేసామో ఒక్కసారి మాకు తెలియజేయండి. ఇంకొకసారి ప్రభా, మీ మనసు బాధ పెట్టేలా మేము ప్రవర్తించకుండా ఉండే మనసు మాకు దయచేయండి. మా అంతటా మాకైతే రాదయ్యా, మీరిస్తేనే వచ్చింది తండ్రి. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో, ఎవరెవరికైతే వినాలని మీరు ఈ మాటలు ఏర్పాటు చేసి ఉంచారు, నా మాటలు కాదయ్యా. నేనేదో మామూలు మనిషిని, మధ్యలో ఉన్న మీ ఇద్దరికి మధ్యవర్తినే కానీ నాకంత అర్హత లేదు తండ్రి. మీ మాటలు చెప్పే అర్హత నాకు అస్సలు లేదయ్యా. కానీ మీరే ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే హెచ్చరించాలని మీరు ఈ మాటలతో మాట్లాడుతున్నారు, మరి వారి జీవితంలో వారు చేసిన పనులకి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించిన వారిని ఒక్కసారి ప్రభా క్షమించండి తండ్రి. తెలియక చేశారు కానీ తెలిసి చేసింది కాదయ్యా. వాళ్ళ శ్రమల్లో ప్రభా, ఇబ్బందుల్లో మీరే తోడుగా ఉండండి. మీరే ప్రభా మా చేయి విడిచిపెడితే మేము ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా. మా తప్పే తండ్రి. అలాంటి తప్పు ఇంకోసారి చేయకుండా ఉండే మనసు మీరే మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.